గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం. హీట్ ఎక్కిన జూబ్లీహిల్స్ ప్రచారం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారం హీట్ ఎక్కింది. విజయమే లక్ష్యంగా 3 ప్రధాన పార్టీలు బరిగీసి కొట్లాడుతున్నాయి. కాంగ్రెస్ నుంచి ఇన్నాళ్లు మంత్రుల వరకే ప్రచారంలో పాల్గొనగా శుక్రవారం స్వయంగా సీఎం రేవంత్ రంగంలోకి దిగారు. వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లలో రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లతో హోరెత్తించారు. జూబ్లీహిల్స్ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. అటు ఎర్రగడ్డ డివిజన్లోను బీజేపీ తరఫున కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, షేక్పేట డివిజన్లో బీఆర్ఎస్ తరఫున ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పోటాపోటీ ప్రచారం నిర్వహించారు. ముగ్గురు నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, ప్రత్యారోపణలు విరుచుకుపడ్డారు. ఈ నెల 11న జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక జరగనున్నది. 14వ ఫలితం తేలనున్నది. హీట్ ఎక్కిందట. మొత్తం ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాయిగా చూడు. మామూలు 10 ఏళ్లు దోచుకున్న దొంగలు మళ్ళొస్తున్నారు. ఉప ఎన్నికల్లో వాళ్లకు కర్రు కాల్చి వాత పెట్టండి. జూబ్లీహిల్స్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలుపు. రాష్ట్ర ప్రజలందరూ గమనించాలి. యథా రాజ తదా ప్రజ అని గుర్తుంచుకోవాలి. సీఎం ఏ భాష మాట్లాడుతుండో ప్రతి ఒక్కరు ఆ భాష మాట్లాడే హక్కు ఉంది. మళ్ళా ఇంకొకసారి పోలీసులు కనుక అట్లా మాట్లాడుతున్నావు ఇట్లా మాట్లాడుతున్నావు ఎవరి మీద అరెస్ట్ చేసే మాత్రం పద్ధతి ఉండదు. సీఎం మాట్లాడిన భాష అందరు మాట్లాడతారు. మళ్ళీ ఆయనకో రూలు, ఈ ప్రజలకో రూలు కాదు. అసలు వాస్తవానికి ప్రజలు నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు. వాళ్ళకి ఎటువంటి అధికారం లేదు, ఎటువంటి హోదా లేదు కాబట్టి. కానీ నాయకులు లక్షల మంది, కోట్ల మంది వాళ్ళని గమనిస్తారు కాబట్టి పద్ధతి ఏమని మాట్లాడాలి. వాళ్ళకే లేని పద్ధతి ప్రజలకెందుకు అవసరం లేదు. ప్రజలు నోటికి వచ్చినట్టు మాట్లాడవచ్చు. వాళ్ళ విజ్ఞతకు ఎట్లా మాట్లాడొస్తే అట్లా మాట్లాడవచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎట్లా మాట్లాడుతారు, వీళ్ళ విజ్ఞతతో అట్లనే ప్రజలు మాట్లాడతారు. మళ్ళీ అట్లా మాట్లాడుతూ ఎట్లా మాట్లాడుతారని కేసులు పెట్టద్దు ఎవరి మీద. ఉప ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టాలనంట. కర్రు కాల్చి వాత పెట్టడం ఏంది? ఎవరికి? జూబ్లీహిల్స్ ప్రజలకు సీఎం రేవంత్ రెడ్డి పిలిపిస్తున్నారు. ఎవరికి? వాళ్ళకు 10 ఏళ్లు దూసుకున్న దొంగలు. 10 ఏళ్ళు పరిపాలించారు బీఆర్ఎస్ పార్టీ. అంటే గత పరిపాలించిన వాళ్ళని దొంగలని ముఖ్యమంత్రి అంటుండు. సొంత ఆడబిడ్డను అవమానించారట. మహిళల్ని గౌరవిస్తారా? ఆటో వాళ్ళను బిల్లా రంగాలు రెచ్చగొడుతున్నారు. బిల్లా రంగాలు అంటే ఎవరు? ఫ్రీ బస్సు బంద్ చేయాలని కేటీఆర్ హరీష్ చూస్తున్నారు. వీళ్ళిద్దరిని ఆయన ముఖ్యమంత్రి కాకముందు ఎమ్మెల్యే అయినప్పటి నుంచి గత 10 ఏళ్ళ నుంచి బిల్లారంగా అన్నాడు. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలను కూడా అదే మాట. ముఖ్యమంత్రికే లేని విఘ్నత ప్రజలకైనా వస్తుంది. నువ్వు ప్రజలను ఎట్లా అంటావు? అట్లా మాట్లాడొద్దు, ఇట్లా మాట్లాడొద్దు, గొట్టాలు పెట్టుకో మాట్లాడదు. నువ్వు ఏ గొట్టం ముందు మాట్లాడుతున్నావు? గొట్టం లేదు మాట్లాడుతున్నావు. నువ్వు ఈ గొట్టాలేగా నిన్ను ముఖ్యమంత్రిని చేసింది. గంజాయి డ్రగ్స్ ను పెంచి పోషించిన వాళ్ళు రౌడీలు, పేదలకు అండగా ఉండేటోళ్ళు రౌడీలా. అది అంటే వాళ్ళు గత ఫ్యాక్టరీ వాళ్ళు గంజాయిని డ్రగ్స్ ను పోషించిర్రు అంటుండు. హైదరాబాద్ అభివృద్ధిని కిషన్ రెడ్డి అడ్డుకున్నాడు. బీఆర్ఎస్ తో కుమ్మక్కై మెట్రో మూసి ప్రాజెక్టులన్నీ ఆపుతున్నాడని ఫైర్ అట. జూబ్లీహిల్స్ సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోలు, కార్నర్ మీటింగ్స్. సీఎం రేవంత్ రెడ్డి అంత బహాటంగా అట్లా మాట్లాడుతున్నప్పుడు ప్రజలు కూడా మాట్లాడతారు. తప్పేందా? రాష్ట్రంలో రౌడీలు ఎవరో ప్రజలకు తెలుసునని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. గంజాయి డ్రగ్స్ పెంచి పోషించిన వాళ్ళు రౌడీలా, లేక పేదలకు అండగా ఉండేటోళ్ళు రౌడీలా? జూబ్లీహిల్స్ ప్రజలారా మీరే ఒక్కసారి ఆలోచించండి అని కోరారు. మొత్తం నిన్న ప్రచారంలో ఇష్టం వచ్చినట్టు దంచుడు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ పేదలకు అండగా ఉంటున్నారని ఆయన ఉప ఎన్నికల్లో గెలిపించాలని పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి వెంగళరావు నగర్, సోమాజిగూడలో నిర్వహించిన రోడ్ షోలో కార్నర్ మీటింగ్ సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 10 ఏళ్లు దోచుకున్న దొంగలు మళ్లీ ముసుగు వేసుకొని జూబ్లీహిల్స్ కు వస్తున్నారని, వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బీఆర్ఎస్ వాళ్ళు ఓట్ల కోసం వస్తే కర్రు కాల్చి వాత పెట్టాలన్నారు. అది ఇప్పుడు ఈయన ఒక బజార్లో చెప్తున్నారు. అదే జూబ్లీహిల్స్ లా కర్రు కాల్చి ఇలా వాత పెట్టి దొంగలాళ్ళు, డ్రగ్స్ ను గంజాయిని ప్రోత్సహించిన వాళ్ళు రౌడీలు, వాళ్ళు వచ్చి ఓట్లు అడిగితే కర్ర కాల్చి వాత పెట్టరని ముఖ్యమంత్రి చెప్తుండు. ఆయన భాష అట్లుంది. ఈయన భాష తక్కువ ఉందా? ఓటుకు 5,000 కన్నా తక్కువ తీసుకోవద్దట. 100 తగ్గిన నిలదీయండి. కేటీఆర్ కాంగ్రెస్ ఇచ్చే పైసలు తీసుకొని బీఆర్ఎస్ కు ఓటేయండి. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ కు బుద్ధి చెప్తేనే రాష్ట్రంలో 4 కోట్ల మందికి మేలు. ఆ పార్టీకి ఓటేస్తే మళ్ళీ మోసపోక తప్పదని కామెంట్. అంటే డబ్బులు పంచుతుర్రు అన్న విషయం అందరికీ తెలుసు ప్రజలకు. కానీ నువ్వు బాటంగా ఎట్లా మాట్లాడుతావు? మీ బీఆర్ఎస్ పార్టీ రూపాయి పంచకుండా పోతుందని ఎక్కడైనా ప్రమాణం చేస్తారా? ప్రచారం చేసిన కేటీఆర్ గారు బీఆర్ఎస్ తరఫున జూబ్లీహిల్స్ లో రూపాయి కూడా పంచట్లేదు అని అందరి మీద, తల్లిదండ్రుల మీద, దేవుళ్ళ మీద, నమ్మే దేవుళ్ళ మీద ప్రమాణం చేసి చెప్తావా? తల్లిదండ్రుల మీద ప్రమాణం చేసి చెప్పగలుగుతావా? ఒక్క రూపాయి కూడా బీఆర్ఎస్ పంచకుండా పోటీ పోతుందని ఎలక్షన్స్ కు. జూబ్లీహిల్స్ బైపోల్లో కాంగ్రెస్ ప్రలోభాలకు గురిచేస్తుందని, ఓటుకు 5,000 ఇస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ఓటుకు 5,000 కన్నా తక్కువ తీసుకోకండి, 100 తగ్గిన నిలదీయండి. అందులోనూ కమిషన్లు బొక్కుతున్నారు అని అడగకండి. కాంగ్రెస్ ఇచ్చే పైసలు తీసుకొని బీఆర్ఎస్ కు ఓటు వేయండి అని ప్రజలకు సూచించిందట.
ఒక ప్రతిపక్ష నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్, ప్రతిపక్ష పార్టీ ప్రధాన వర్కింగ్ ప్రెసిడెంట్ 5,000 తీసుకొని ఓటేరి ఓటుకు వాళ్ళు ఇచ్చేయన్నీ తీసుకోరే అంటుండే. వాళ్ళు ఇస్తారంటే మీరు కూడా ఇస్తారనేది అర్థం. ఓపెన్ అయిపోతుంది ప్రజలకు ఇలాంటి విషయాలు. సిఎస్లు విచారణకు రావాలి. వీధి కుక్కల విషయంలో తీసుకున్న చర్యలపై అఫిడవిట్లు దాఖలు చేయాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలను అధికారులు పట్టించుకోవాలని సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వచ్చే విచారణకు బెంగాల్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల సిఎస్లు కోర్టుకు హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పింది అన్నాడు. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ ఎగ్జామ్స్. ఈ సందిట్లో సడేమి అన్నట్టు ఇటు ఈయన అటు ఆయన పోతుంటే మధ్యలో ఈయన. కాంగ్రెస్ జనం నమ్మట్లేదు. జూబ్లీస్ లో బీఆర్ఎస్ ప్రభావం లేదు. కిషన్ రెడ్డి మీరు గెలిచిరా, ఎన్నడు గెలిచిరా? కాంగ్రెస్ నమ్మట్లేరట, బీఆర్ఎస్ ప్రభావం లేదట. మొన్నటిదాకా వాళ్ళ పార్టీ అభ్యర్థి కదా ఎమ్మెల్యే ఉన్నది. ఈసారి బీజేపీకి అవకాశం ఇవ్వాలని భావిస్తున్నారు. ఒక్క కాల్ చేసే సమస్యలు తీర్చేందుకు ముందుంటానని వెల్లడి. ఎర్రగడ్డలో ఇంటింటి ప్రచారం చేసిన కేంద్ర మంత్రి ఒక్క కాల్ చేసి సమస్యలు తీర్చేందుకు ముందుంటాడట. ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏ సమస్యను తీర్చిన దాఖలాలు ఉన్నాయా? చరిత్ర ఉందా మీకు? కేంద్ర మంత్రిగా ప్రతిసారి అవకాశం ఇచ్చిన ప్రతిసారి కేంద్ర మంత్రి కొనసాగుతూనే ఉన్నారు 10 ఏళ్ల నుంచి. కానీ ఏం చేసింది రాష్ట్రానికి? మంత్రిగా హజారుద్దీన్ రాజ్భవన్ లో ప్రమాణం చేయించిన గవర్నర్. హాజరైన సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు, పీసీసీ చీఫ్. నాపై కేసులు రుజువైనట్టు కిషన్ రెడ్డి నిరూపించగలరా హజారుద్దీన్? ఏ శాఖ ఇచ్చినా బాధ్యతతో పనిచేస్తానని వెల్లడి. మైనార్టీలకు మంత్రి పదవి ఇస్తే తప్పేంటి? మంత్రి వివేక్ వెంకటస్వామి. ఎకరాకు 10,000. తుఫాన్తో పంట నష్టపోయిన రైతులకు పరిహారం సీఎం రేవంత్. ఇండ్లు మునిగిన వారికి 15,000, మృతుల కుటుంబాలకు 5 లక్షలు. గ్రేటర్ వరంగల్లోని నల్లాల కబ్జాలు తొలగించాల్సిందే. అధికారుల మధ్య కోఆర్డినేషన్ లేక సమస్యలు పెరుగుతున్నాయి. కలెక్టర్లు ఫీల్డ్ విజిట్స్ చేయాలి. ఆఫీసర్లు నిర్లక్ష్యం వీడాల్సిందేనని ఆదేశం. హుస్నాబాద్, గ్రేటర్ వరంగల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే. తుఫాన్ బాధితుల సమస్యలు విని ఓదార్చిన ముఖ్యమంత్రి. బాధితుల ఇళ్లకు వెళ్లి భరోసా కల్పించి. హన్మకొండ కేయు 100 ఫీట్ల రోడ్డు ఊర చెరువు పొంగి నీట మునిగిన కాలనీలు సీఎం రేవంత్ రెడ్డి పరిశీలించిండట. మామూలుగా ఇంట్లో మునిగిన వాళ్ళకేమో 15,000, మృతులకేమో 5 లక్షలు ప్రకటించిండు. ఉద్యోగుల బకాయిలు 712 కోట్లు. ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలను ప్రభుత్వం విడుదల చేసింది. పంచాయతీరాజ్, R&B శాఖలకు సంబంధించిన పెండింగ్ బిల్లులు కూడా కలుపుకొని శుక్రవారం ఒకే రోజు 1,032 కోట్లు ఆర్థిక శాఖ రిలీజ్ చేసిందట. ప్రభుత్వ సలహాదారుగా సుదర్శన్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావు. 2 ఎమ్మెల్యేలకు కేబినెట్ హోదాతో పదవులు. పత్తి రైతు పరేషాన్. తేమ కారణంగా ఆగిన కొనుగోలు. 12 జిల్లాల్లో కొనేందుకు సీసీఐ నిరాకరణ. మొంతా తుఫాన్తో తడిసిన పంట నిల్వ చేసే పరిస్థితులు లేక ఇబ్బందులు. ప్రైవేట్ వ్యాపారులకు అగ్గోకే అమ్ముకుంటున్నారు. కేంద్రానికి మంత్రి తుమ్మల లేఖ రాసిన స్పందన కరువు. కటారి దంపతుల హత్య కేసులో 5గురికి మరణశిక్ష. చిత్తూరు జిల్లా సెషన్స్ కోర్టు తీర్పు. 2015 నవంబర్ 15న ఘటన ఆఫీసులోకి చొరబడి కత్తులతో పొడిచి మాజీ మేయర్ దంపతుల హత్య దోషి చింటూకు మరణశిక్ష, 70 లక్షల జరిమానట. పటేల్, అంబేద్కర్ ను కాంగ్రెస్ అవమానించింది. రాజకీయంగా అనగదొక్కాలని చూసింది ప్రధాని. కాశ్మీర్ మొత్తాన్ని ఇండియా కలపాలని పటేల్ చెప్తే నెహ్రూ వినలే. కాంగ్రెస్ అనాలోచిత నిర్ణయం కారణంగానే కాశ్మీర్ ముక్కలైంది. పటేల్ కలను సాకారం చేసినాం. కాశ్మీర్ సమస్యను పరిష్కరించినాం. ఇండియా వైపు ఎవరు కన్నెత్తి చూసినా వదలం. ఇంట్లో చొరబడి దాడి చేస్తామని వార్నింగ్. గుజరాత్ లో సర్దార్ పటేల్ 150వ జయంతి వేడుకలకు హాజరట. RSS ను నిషేధించాలి. ఇది నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే. ఖర్గే. దేశంలో బీజేపీ సంఘ్ వల్లే శాంతి భద్రతల సమస్యలట. మహాత్ముడి హత్య తర్వాత RSS ను బ్యాన్ చేయాలని పటేల్ లేఖ రాశారు. పటేల్, నెహ్రూ మధ్య సంబంధాలు సరిగా లేవంటూ చరిత్రను మోదీ వక్రీకరిస్తున్నారు. పటేల్ వారసత్వాన్ని అవమానిస్తున్నారని ఫైర్. వల్లభాయ్ పటేల్, ఇందిరాగాంధీ గొప్ప నేతలు. వారిద్దరూ దేశ ఐక్యతకు కృషి చేశారని వెల్లడట. హైరైజ్ బిల్డింగ్లకు హైదరాబాద్ అడ్డా. 9 నెలల్లో 77 భవనాలకు అనుమతి ఇచ్చిన HMDA. కోకాపేట G+56, G+63 అంతస్తులకు పర్మిషన్లు. మండ్లగూడ, జాగీర్లో G+47, G+30 అంతస్తులు. మరిన్ని ప్రాంతాల్లోనూ భారీ నిర్మాణాలకు అనుమతులట. ఇట్లుంది రాజకీయ వేడి. వీళ్ళ మాటలు ప్రచారానికి వీళ్ళు వాడే పదాలతోని ఇట్లా ఇష్టం నోటికి ఎంత మాట వస్తే అంత మాట. దొంగ నేనంటాడు, లంగా నాయన అంటాడు, మోసం చేసిరా నీళ్ళు అంటాడు, మళ్ళా బుద్ధి ఎప్పుడైనా ఆయన అంటాడు. ఇష్టం అంటే వీళ్ళు మాట్లాడతారు. మళ్ళీ ఒకరి మీద ఒకరి కేసులు ఉండవు, వెయ్యి ఉండవు. అలాగే బలాయి చేసుకుంటారు కలిసినప్పుడు. జనాలు ఏదైనా ఆవేశంగా నోరు దారితే ఏమంటే కేసులు లోపల నూకుడు. ప్రజలు ఇప్పటికైనా మేల్కొనాలి. యథా రాజా తదా ప్రజ. రాజు అట్లా మాట్లాడితే ప్రజలు అట్లా మాట్లాడతారు. పరిపాలించేటప్పుడు నీకే విజ్ఞత లేనప్పుడు ప్రజలకు ఎందుకు ఉంటుంది? ఉండదు. నోటికి వచ్చిన మాట మాట్లాడతారు, అంతే. బరాబర్ మాట్లాడతారు. వద్దు మాట్లాడొద్దు అనడానికి ఎవరికి లేదు హక్కుగా. 10 ఏళ్ళు దోచుకున్న దొంగలు మళ్ళీ వస్తున్నారు. వాళ్ళని దొంగలు అన్నప్పుడు మిమ్మల్ని దొంగలు అన్న తప్పేముంది? వాళ్ళు దోచుకున్నది నువ్వు నిరూపించినవా? ఎవరైనా అరెస్ట్ చేసినవా? ఏం గడ్డి బిక్కురా 2 ఏళ్ల నుంచి? మీరు చేసింది ఏముంది?
వాళ్ళ మీద మీకు అనుమానంతో ఆరోపిస్తారు, మీ మీద ప్రజలకు అనుమానంతో ఆరోపిస్తారు. నువ్వు ఎట్లా ఖండిస్తావు దాన్ని? ఇక ఈయన మధ్యలో ఎలక్ట్రిక్ బస్సుల నిర్వహణపై దృష్టి పెట్టాలి. ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం కింద రాష్ట్రానికి మరో 2000 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతుండడం, ఆ బస్సులు ఆపరేషన్ ఇందులో ఎదురయ్యే సమస్యలు కల్పించాల్సిన మౌలిక సదుపాయాలు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సెక్రటేరియట్ లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఎలక్ట్రిక్ బస్సులైనా నార్మల్ బస్సులైనా ఫస్ట్ బస్సుల వెనుక ర్యాష్ డ్రైవింగ్ చేసిన, రాంగ్ రూట్ లో పోయినా ఈ నెంబర్ తక్షణమే ఫోన్ కానీ వీడియో కానీ తీసి పంపుడు అని ఒకటి బెటర్. అప్పుడు డ్రైవర్లు క్రమశిక్షణతో నడుపుతారు. రోడ్ల మీద యమకింకర్లు తిరుగుతారు ఆర్టీసీ బస్సు డ్రైవర్లు. వాళ్ళ వల్లనే సగం యాక్సిడెంట్లు అవుతున్నాయి. దయచేసి రవాణా శాఖ మంత్రి గారు ఇది వినండి, ఇది ఆయన దగ్గరికి పోయేదాకా షేర్ చేయండి దయచేసి. బస్సుల వెనక ర్యాష్ డ్రైవింగ్ చేసినా, రాంగ్ రూట్ లో పోయినా ఈ నెంబర్ తక్షణమే ఫోన్ కానీ వీడియో కానీ చేయండి అని అతికించండి స్టిక్కర్లు. అప్పుడే డ్రైవర్లకు భయం ఉంటుంది. అసలు రోడ్ల మీద టూ మచ్ గా పోతున్నారు వాళ్ళు, యమకింకర్లే ఇక రోడ్ల మీద ఆర్టీసీ డ్రైవర్లు. అరే గింతంత అర్థం వస్తే రాంగ్ రూట్ లోకి వచ్చేసాడు గుద్దుకొని రైట్ రూట్ లోకి పోతారు. మళ్ళీ అవతల తప్పు క్రియేట్ చేయడానికి దుర్మార్గంగా తయారవుతారు ఆర్టీసీ డ్రైవర్లు. దయచేసి ఈ విషయం గురించి ఆలోచించండి. 10 ఏళ్లలో రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ చేసింది ఏమీ లేదు. ఆ పార్టీకి ఓటేస్తే బీజేపీకి వేసినట్లే మంత్రి వివేకట. కాంగ్రెస్ సర్కార్ మైనార్టీలకు ప్రాధాన్యత ఇస్తుంది. ముస్లిం నేతకు మంత్రి పదవి ఇచ్చే సాంప్రదాయం ఎప్పటి నుంచో ఉంది. షేక్పేటలో మైనార్టీ నేతలతో కేవలం ప్రచారంలో ఇది చెప్పుకోవడం కోసం మంత్రి పదవి ఇచ్చారు. కథం ఇక ఈ 10 రోజులు మోత మోగిస్తారండి. కథం ఇక ఆయనకి ఏ శాఖ ఇచ్చేది, ఆయనకి ఎంత ప్రిఫరెన్స్ ఇచ్చే తర్వాత ముచ్చట, కానీ 10 రోజులు మాత్రం మోత మోగిస్తారు. మరో 8 వారాల టైం ఇవ్వండి. ఎమ్మెల్యేల ఫిరాయింపు వ్యవహారంలో సుప్రీంకోర్టును గడువుకున్న స్పీకర్ కార్యాలయం అట. 10 మందిలో ఇంకా 5 విచారణ పూర్తి చేయాల్సి ఉందని కావాలని టైం పాస్ చేస్తారు. అది పెట్టుబడులను ఆకర్షించేలా ప్రజా విజయోత్సవాలు జరపాలి. అధికారులకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆదేశం. ప్రజా విజయోత్సవాలు జరుపుకుంటే అసలు ఏం వెలగబెట్టిదని, ఏం పొడిచిరని ఈ 2 ఏళ్ల నుంచి అదిగోసలు పడుతున్నారు ప్రజలు. మీరేదో బాగు చేస్తారని తీసుకొస్తే మీరు దున్నపోతు మీద వర్షం కురిసినట్టు మీరు ప్రవర్తనని ఇక విజయోత్సవాలట. డబ్బులు పక్క వాటికి. డీప్ ఫేక్ ను అడ్డుకునేందుకు కొత్త చట్టాలు తేవాలి. టెక్నాలజీ పెరిగిన కొద్దీ ముప్పు కూడా పెరుగుతుంది. చిరంజీవి. నెక్లెస్ రోడ్ లో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు. రన్ ఫర్ యూనిటీలో పాల్గొన్న డీజీపీ సిపి. చూడరు వీళ్ళు ఎట్లా రాసుకురు. ఈయన ప్రచారం చేసి కానీ గంపగుత్తగా ఫుల్ జనాలు వేసి పడేసారు. ఈయన ప్రచారాలు అన్న మాట ఏమో నార్మల్గా ఆయన ఫోటో వేసేసారు. గ్యారంటీలు ఇవ్వకుంటే గల్లా పట్టి నిలదీస్తాం. బీఆర్ఎస్ భారీ మెజార్టీతో గెలిపించాలి. షాక్ ఇస్తేనే కాంగ్రెస్ దిగొస్తుంది. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను ఓడగొడితేనే హామీలు అమలవుతాయి. 420 హామీలు ఇచ్చి అందరినీ కాంగ్రెస్ మోసం చేసింది. 2 ఏళ్ల పాలనలో ఒక్కరికైనా మంచి జరిగిందా? ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇల్లు కూడగొట్టుడా? మోసం చేసిన దోకేబాజ్ కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలి. షేక్పేట రోడ్ షోలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈయన ఇట్లా అన్నాడట. మరి వీళ్ళు రాసిరు ఇట్లా అన్నాడా డైరెక్ట్. కారుకు ఓటేస్తే స్కీములు ఆపేస్తాం. రేవంత్ దాదాగిరి ఓటర్లకు బ్లాక్ మెయిల్ అట. చూడు మెయిన్ పేపర్లో నమస్తే తెలంగాణలో ముఖ్యమంత్రి ఈ మాట అన్నాడా? ఎగ్జాక్ట్ ఈ పదాలు వాడిండా? వీళ్ళు రాసిరు. మరి దీని మీద ఏమైనా తీసుకుంటారు చర్యలు? ఏం తీసుకోరు. అదే ఒక రైతు, ఒక సామాన్యుడు ఆవేశం ఏదైనా మాట అంటే స్పాట్లో జైలు తీసుకోబోతారు. అదే ఇప్పుడు కారు కొట్టేస్తే స్కీమ్లు ఆపేస్తారా? అట్లాడా ముఖ్యమంత్రి ఆ మాట చెప్తారా? బీఆర్ఎస్ ఓటేస్తే పథకాలు రద్దు అయితే మీ పిల్లలకు పెడుతున్న సన్న బియ్యం రద్దు, ఇచ్చిన 25,000 రేషన్ కార్డులు ఉండవు. పేదలకు 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ పోతుంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం బందే. జూబ్లీహిల్స్ ఓటర్లకు రేవంత్ బ్లాక్ మెయిల్. ఓడిపోతున్నట్టు తెలిసే సీఎం అది ఆఖరి రాగం. 2 ఏళ్లలో చేసిందేమీ లేక రేవంత్ ధమ్కి. ఇది దిగజారుడుతనం. బీఆర్ఎస్ ఆగ్రహం. రామత్ నగర్ రోడ్ షోలో ఆప్ నిరసన సెగాట. రౌడీ షీటర్ కొడుకుని అభ్యర్థిగా నిలిపింది కాంగ్రెస్. బీఆర్ఎస్ కార్యకర్తలను బెదిరింపులో కొనసాగుతున్నాయి. ప్రచారం నిర్వహిస్తున్న వారిపై దాడులు జరుగుతున్నాయి. తానేమీ తక్కువ తినలేదంటున్నా. ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగారు. సంక్షేమ పథకాలను రద్దు చేస్తానని ప్రజలను బెదిరిస్తున్నారు. 2వ రోజు కాంగ్రెస్ గూండాగిరి. బోరబండలో ప్రచారం చేస్తుండగా బీఆర్ఎస్ కార్యకర్తపై నవీన్ యాదవ్ అనుచరులు దాడి. ఇక్కడ తిరగనీయమంటూ బెదిరింపులట. ఇవన్నీ బంద్ చేస్తారట కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ కోటేస్తే. మరి ముఖ్యమంత్రి పదాలు డైరెక్ట్ వాడిండా? దీని మీద ఇప్పుడు కాంగ్రెస్ సమాధానం చెప్పాలి. లేదు అంటే గజ్జున భయపడుతున్నట్ట బీఆర్ఎస్ కి.
ఇప్పుడు ఈ మాటలు బీఆర్ఎస్ ఓటేస్తే పథకాలు రద్దు అయితే మీ పిల్లలకు సన్నబియ్యం రాదు, 25,000 రేషన్ కార్డు ఉండో, 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ తీసేస్తా, మహిళలకు ఉచిత బస్సు తీసేస్తా, జూబ్లీహిల్స్ హోటళ్లను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేసిండని నమస్తే తెలంగాణలో మెయిన్ పేపర్లో వర్కింగ్ ప్రెసిడెంట్ వేయించిండు. దీనికి గనక కాంగ్రెస్ సమాధానం చెప్పకపోతే, దీని మీద చర్యలు తీసుకోకపోతే కాంగ్రెస్ కు బీఆర్ఎస్ అంటే ఉచ్చ అని మేము అందరం అర్థం చేసుకున్నాం. డైరెక్ట్ పదం వాడుతున్నాను నేను సోషల్ మీడియాలో, తప్పైతే నన్ను క్షమించురు కానీ బజాతో చెప్తున్నాను నేను. కాంగ్రెస్ కనుక దీని మీద ఏ సమాధానం చెప్పకపోతే బీఆర్ఎస్ అంటే గజ గజ వణుకుతున్నట్టే, మేమందరం అదే అర్థం చేసుకుంటాం. వీళ్ళు విచ్చలవిడిగా తిడుతుంటే దున్నపోతు మీద వాన కురిసినట్టు సపోర్ట్ చేయట్లేరు. ఏం వీక్కుంటారో మా అంగి బటన్లు వీక్కూరు అని డైరెక్ట్ కేటీఆర్ అంటుండు, అరెస్ట్ చేసుకొని దమ్మంటే చేయలేకపోతారు. ఇప్పుడు డైరెక్ట్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి బెదిరిస్తుండు, మా కోర్టులు ఇస్తే అన్ని బంద్ చేస్తామని అన్నాడు కదా. ఇది నిజమా అబద్ధమా మరి వీళ్ళు చర్యలు తీసుకోవాలి, చెప్పాలి. లేకపోతే బీఆర్ఎస్ అంటే గజ్జున వణుకుతున్నట్టే కాంగ్రెస్ గా. ప్రజలందరూ ఒక నిర్ణయానికి రావచ్చు, ఇవాళ మాట్లాడేదే లేదు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య, 5 లక్షల బాకీతో ఆందోళన, ములుగు జిల్లాలో ఘటన, గుండెపోటుతో ఆటో డ్రైవర్ మృతి, పెద్దపల్లి జిల్లాలో విషాదం. బీసీలకు అవమానం, రిజర్వేషన్ల కోసం ఓయూలో ధర్మదీక్ష, టెంట్కు అనుమతించని పోలీసుల ఓవర్ యాక్షన్ తో మంత్రి విప్ బీసీ నేతల ఆవేదన. ఎండలోనే దీక్ష, నేలపైన కూర్చొని నిరసన తెలిపిన మంత్రి శ్రీహరి, విప్ బీర్ల ఐలయ్య. హైడ్రా రంగనాథన్ హైకోర్టుకు రండి, హైడ్రా కమిషనర్ న్యాయస్థానం సమానులు, వ్యక్తిగతంగా హాజరు కావాలంటూ ఆదేశం. కోర్టు ధిక్కరణ పిటిషన్ పై ఉత్తర్వులు జారీ. తామిచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఉల్లంఘించినందుకు కోర్టు ధిక్కరణ కింద ఎందుకు చర్యలు తీసుకురాదో చెప్పాలని హైడ్రా కమిషనర్ రంగనాథన్ హైకోర్టు ఆదేశించింది. హైదరాబాద్ నగరంలోని బతుకమ్మ కుంట పరిధిలో ప్రైవేటు స్థల వివాదంపై యథాస్థితి కొనసాగించాలన్న తమ ఆదేశాలను ధిక్కరించిన కేసులో నోటీసులను జారీ చేసింది. నవంబర్ 27న జరిగే విచారణకు వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. పేదలైతే బుల్డోజర్, పెద్దలకు జీ హుజూర్. 15 నెలల్లో 612 చోట్ల హైడ్రా కూల్చివేతలు. సర్కారు విధానాలకు బలైన సామాన్యులు. పేదలవైతే గంటల్లోనే ఇండ్లపైకి బుల్డోజర్, పెద్దలైతే నోటీసులు ఇచ్చి నెలల తరబడి గడువాట. రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేసిన అజారుద్దీన్ కు పుష్పగుత్త అందజేసి అభినందించిన గవర్నర్ జిష్ణుదేవ్. కాంగ్రెస్ లో హజార్ కుంపటి, షబ్బీర్ అలీ దానం ఆగ్రహం. తమను కాదని ఆయనకు మంత్రి పదవి ఎట్లిస్తారని మండిపాటు. త్యాగాలు తాము చేస్తే అత్తర్లు ఆయనకు పూస్తున్నారని ఫైర్ అట. ఈ నగరానికి ఏమైంది? జూబ్లీహిల్స్ పరిధిలో దళిత మహిళపై రేప్. బల్దియా పారిశుద్ధ కార్మికులపై లైంగిక దాడి. తెల్లవారుజామున పనికి వెళ్తుండగా అఘాయిత్యం. ఎర్రగడ్డ ఫుట్ ఓవర్ బ్రిడ్జి దాడుతుండగా దారుణం. కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ కరువు. ఒకవైపు జూబ్లీహిల్స్ ఎన్నికలు హడావుడి నడుస్తుంటే మరోవైపు అదే నియోజకవర్గంలో జరుగుతున్న సంఘటనలు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలన వైఫల్యాన్ని చూపుతున్నాయి. హైదరాబాద్ నగరం నడిబొడ్డులో జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధిక రౌడీ షీటర్లు ఉన్న బోరబండ ప్రాంతంలో శుక్రవారం జరిగిన సంఘటన కలకలం రేపింది. ఈఎస్ఐ సమీపంలో ఎర్రగడ్డ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ పై తెల్లవారుజామున 4 గంటల సమయంలో విధులకు వెళ్తున్న 50 ఏళ్ల బల్దియా. ఒక చూడు పరిస్థితి ఎట్లుందో. ఇది ఈ ప్రభుత్వానికి, గత ప్రభుత్వం కూడా ఇలాంటివి చాలా జరిగినాయి. ఏం చేసింది? దీని మీద మాత్రం ఖచ్చితంగా సమాధానం కావాలి. అది నిజమా? లేకపోతే గ్యారంటీలు ఇవ్వకుంటే గల్లా పట్టి నిలదీస్తాం. కేసీఆర్ హయాంలో 1,50,000 మందికి పట్టాలు. 500 రోజుల్లో వచ్చేది కేసీఆర్ సర్కారే. పరువు తీసిన రేవంత్. ఉప ఎన్నికల్లో ఓట్ల కోసం సీనియర్ సల్మాన్ ఖాన్ తో ఫోటో పోజులట. ముంబైలో అపాయింట్మెంట్ తీసుకుని మరీ ఫోటో దిగిన వైనం. పెళ్లి వేడుకలో సల్మాన్ కు కలిసినట్టు కాంగ్రెస్ నేతల కలరింగ్. రేవంత్ వ్యవహారాన్ని బజార్లో నిలబెట్టి ఫోటో బ్యాక్గ్రౌండ్. అట్లుంది మరి వ్యవస్థ. ప్రతి ఒక్కరిని ఆదుకుంటాం. మొంతా తుఫాను మళ్ళా గుడిసెలు కోల్పోయిన వారికి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చేలా. ఎకరా పంట నష్టానికి 10,000, ఆవులు గేదెలు మృత్యువాత పడితే 50,000, మేకల గొర్రెలు 5,000 చెల్లించేందుకు చర్యలు తీసుకుంటాం సీఎం రేవంత్ రెడ్డి. మొంతా తుఫాన్తో 12 జిల్లాల్లో తీవ్రంగా నష్టం వాటిల్లింది. పంట నష్టం, ఆస్తి నష్టం, దెబ్బతిన్న రోడ్లపై వెంటనే నివేదికలు అందించాలి. వరద బాధితులకు తక్షణ సాయం 15,000, మృతి చెందిన వారికి 5 లక్షల ఎక్స్గ్రేషియా, ఎకరా పంటకు 50,000 చెల్లింపు. అసాధ్యాలను సుసాధ్యం చేసిన మహనీయుడు పటేల్ దేశాన్ని ఏకం చేశారు పీఎం మోడీ. కాంగ్రెస్ చేసిన తప్పు వల్లే కాశ్మీర్లో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించింది. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత్ బలగాన్ని ప్రపంచం మొత్తం చూసింది. మన దేశం నిజమైన బలం ఏంటో ఆ ఉగ్రవాదులకు తెలిసింది. ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ కు ప్రధాని నరేంద్ర మోడీ నివాళి.
పటేల్ జయంతి సందర్భంగా ఏక్తా దివాస్ ను పురస్కరించుకొని ప్రత్యేక పరేడ్ ఏర్పాటు, ఆకట్టుకున్న సైనిక దళాలు కవాతు. తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ రిలీజ్. ఫిబ్రవరి 2వ తేదీ నుంచి ఇంటర్ ప్రాక్టికల్స్, ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు పరీక్షలు, ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు. తెలంగాణలో 8 మంది ఐఏఎస్ల బదిలీలు. అభివృద్ధి సంక్షేమ పథకాల ప్రత్యేక కార్యదర్శిగా సవ్యసాచి ఘోష్, గిరిజన సంక్షేమ కార్యదర్శిగా కమిషనర్గా అనితా రామచంద్రన్కు అదనపు బాధ్యతలు. రవాణా శాఖ కమిషనర్గా కె ఇలంబర్తిని నియమించిన ప్రభుత్వం. ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణరావు. రాష్ట్ర మంత్రిగా అజారుద్దీన్ ప్రమాణం. జూబ్లీహిల్స్ నుండి నాకు ఒక కుడి భుజాన్ని ఇవ్వండి, సెంటిమెంట్ కాదు, జూబ్లీహిల్స్ అభివృద్ధి కావాలి. ఏం చెప్పిండ, మామూలు డైలాగ్ కాదు, క్యా డైలాగ్ మారా మామా అని అనిపిస్తుంది జనాలకు. మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసిన కానీ జూబ్లీహిల్స్ ను అభివృద్ధి చేస్తాడ. పూర్తి స్థాయి అభివృద్ధిలో ఉన్న జూబ్లీహిల్స్ ను అభివృద్ధి కోసం నవీన్ యాదవ్ గెలిపించండి, మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత నేను తీసుకుంటా. మరి ఇప్పుడు 2 ఏళ్ల నుంచి భలే పరిష్కరించినావు తెలంగాణ మొత్తం. ఎమ్మెల్యేగా నవీన్ యాదవ్, మంత్రిగా అజారుద్దీన్ మీకు అండగా ఉంటారు. 10 ఏళ్లు దోచుకున్న దోపిడి దొంగలు ముసుగు వేసుకొని జూబ్లీహిల్స్ వస్తున్నారు, జాగ్రత్త. జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతుగా ప్రచారంలో సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. అయిపోయింది కథం, అజారుద్దీన్ మంత్రి చేసిన, అందుకే ఇగో పట్టుకొచ్చిండు, పక్కన నిలబెట్టుకోండి, ఇగో మంత్రిని చేసిన ఆయన ఈయరే కుడిభుజంగా. ఆయన అనుకుంటాడు మనసులా, భలే మనగానివి కాక నువ్వు నన్ను మంత్రిని చేస్తావు అనుకుంటే గైనక్ మంత్రి పదవి ఇచ్చి నా కోట్లు అడుగుతున్నావు అనుకుంటున్నావు మనసులా. రాష్ట్ర ప్రభుత్వం రైతులను విస్మరించింది, కొనుగోలు కేంద్రాల్లో సరైన వసతులు లేవు. కాంగ్రెస్ నాయకులు రైస్ మిల్లర్లతో కుమ్మక్కయ్యారు. ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లను కావాలనే ఆలస్యం చేస్తుంది. శిబింగ్లలో వరి పంటలను పరిశీలించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. జూబ్లీహిల్స్ నుంచే జైత్రయాత్ర మొదలవ్వాలి. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమైంది. జూబ్లీహిల్స్ స్థానాన్ని మళ్లీ గెలవడం ఖాయం. మాగంటి సునీతను ఆశీర్వదించండి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అట్లున్నాయి వాడివేడి చర్చలు. సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావుల కీలక పదవులు. ఇద్దరికి కేబినెట్ హోదా కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వులు. ప్రభుత్వ సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావు నియామకం. కేబినెట్ మీటింగ్ హాజరయ్యేలా సుదర్శన్ కు వెసులుబాటు. తెలంగాణ ఎస్సీ కార్పొరేషన్ ఎండి క్షితిజ అవుట్. ఎస్సీ కార్పొరేషన్ లో అంబేద్కర్ చిత్రపటానికి జరిగిన అవమానానికి ప్రభుత్వం సీరియస్, బదిలీ వేటు. చిన్న పొరపాటే ఎప్పుడైనా పెను ప్రమాదాన్ని తెస్తుంది. అర్థం లేకుండా నడుచుకుంటే అనర్థమే మిగులుతుంది. ఏ పనిని మనం చేసినా ఎవరికి ఇబ్బంది రావద్దు, మనతో పాటు మరొకరికి సమస్య కావద్దు. నిర్లక్ష్యమే నిలువున ప్రాణాలు తీస్తుంది. కడకు కుటుంబాల్లో కన్నీటి శోకాన్ని తీసుకొస్తుంది. పెద్ద దిక్కు దూరం అయితే ఇల్లు ఆగమవుతుంది. కుటుంబమే అనాథగా బతుకు వెళ్ళవస్తుంది. అపార నష్టానికి, అంతులేని దుఃఖానికి కారణం నిర్లక్ష్యమే. వెలుగుల బ్రతుకుల్లో చీకట్లకు మూలం అలక్ష్యమే. అందుకే నిర్లక్ష్యం వీడి నిండు జీవితాన్ని సంతోషంగా గడుపుదాం. నిర్లక్ష్యంగా ఉండొద్దు. చాలా చాలా వరకు ప్రతి ఒక్కరి సమస్య నిర్లక్ష్యం. దాన్ని వీడేస్తే చాలా సమస్యలకు సమాధానం దొరుకుతుంది. H1B వీసాలు దుర్వినియోగం. వీసా హోల్డర్లలో 72% ఇండియన్స్, 12% చైనీయులు. తక్కువ వేతనంతో విదేశీయుల కంపెనీల్లో ఉద్యోగాలు. వారి నియామకంతో అమెరికా యువతకు నష్టం. యుఎస్ లేబర్ డిపార్ట్మెంట్ ఆరోపణట. రెండో టీ20లో టీమిండియా ఘోర పరాజయం. 125 పరుగులకే జట్టు ఆల్అౌట్. అభిషేక్ ఒంటరి పోరాటం వృధా. 4 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా ఘన విజయం. హోంశాఖపై హజారుద్దీన్ నజరట. అధిష్టానం వద్ద నూతన మంత్రి పెద్ద ఎత్తున లాబింగ్. ప్రయారిటీ పోర్ట్ఫోలియో ఇవ్వాలని పట్టు. అందుకే శాఖల కేటాయింపు ఆలస్యమట. ఫిబ్రవరి 25 నుంచి ఇంటర్ పరిస్థితి చూసినాం. నా గురించి దేశమంతా తెలుసు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఏ శాఖ ఇచ్చినా కష్టపడి పనిచేస్తా. గవర్నర్ సమక్షంలో మంత్రిగా ప్రమాణం తర్వాత మీడియాతో అజారుద్దీన్. సీఎం రేవంత్ మంత్రులకు శుభాకాంక్షలు. ప్రభుత్వ సలహాదారులుగా సుదర్శన్ రెడ్డి, సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ గా ప్రేమ్ సాగర్ రావు. ముఖ్యమంత్రి ఏమంటుండు? కేసీఆర్ కనికరం లేని దుర్మార్గుడు. పీజేఆర్ మరణిస్తే బైపోల్ ఏకగ్రీవం కాకుండా టీఆర్ఎస్ అభ్యర్థిని పోటీ పెట్టలేదా? కంటోన్మెంట్ ఎన్నికల్లోనూ సానుభూతి ప్లే చేశారు. అయినా అభివృద్ధి నినాదంతో అక్కడ గెలిచాం. బీఆర్ఎస్ సెంటిమెంట్, మాది డెవలప్మెంట్. వారు వస్తే ఇప్పుడు వచ్చే పథకాలు బంద్ అవుతాయి. ఎందుకైతే బంద్? అట్లా డైరెక్ట్ ఒక ముఖ్యమంత్రి చెప్పొచ్చా? పద్ధతి అనేది. ఒక ముఖ్యమంత్రి తలాతోక లేకుండా నాలుగు ఉంది కదా అని
ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే జనాలు ఎందుకు మాట్లాడరు? బరాబర్ మాట్లాడతారు. బిల్లారంగంలో వచ్చి ఓట్లు అడితే స్తంభానికి కట్టేసి కరెంట్ షాక్ ఇవ్వండి ఇక చూడురిగా. బిల్లారంగల్ ఎవరు? ఈయన ఉద్దేశంలో బిల్లారంగల్ అంటే కేటీఆర్, హరీష్ రావు. వాళ్ళు వస్తున్నట కరెంటు స్తంభానికి కట్టేసి షాక్ చేయాలన్నట. అలా స్తంభానికి కట్టేసి కరెంట్ షాక్ చేయాలన్నట. ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు అయ్యి రైతు మాట్లాడడం తప్పే ఉంది, సామాన్యుడు మాట్లాడడం తప్పే ఉంది. పోలీసులు కూడా దయచేసి అర్థం చేసుకోవాలి. ముఖ్యమంత్రిని సుమోటో తీసుకొని లోపడేది. మరే ఏం మాట్లాడుతున్నావు? రాష్ట్రం మొత్తానికి ఆదర్శంగా ఉండాల్సినవి గీయా నీ మాటలు, ఇదా నీ సంస్కారం అని. ఇట్లా మాట్లాడితే అర్థం కాదా ఎవరు రౌడీలో ఎవరు మామూలు మనుషులో? నంగనాచి కిషన్ రెడ్డి మెట్రో మూసికి అడ్డం పడుతున్నాడు. ఏమన్నా మాట్లాడే మాటలకు తలా తోక ఉండదు. ఒక ముఖ్యమంత్రి, రాష్ట్రాన్ని పరిపాలించే ముఖ్యమంత్రి, 4 కోట్ల ప్రజలు ఇట్లా తీక్షణంగా చూస్తారు. ఆదర్శంగా ఉండాల్సినోడు స్తంభానికి కట్టేసి కరెంట్ షాకీరి, కర్ర కాల్చి వాత పెట్టుర్రి. నంగనాచి కిషన్ రెడ్డి దుర్మార్గుడు, జూబ్లీ శంకర్ ప్రచారం శ్రీరామరావు రెడ్డి. ఇది నీ సంస్కారం, నీ విఘ్నత, నీ మాటలు గివి. అమ్మగా ప్రజలు మాట్లాడితే కేసులా? కేసీఆర్ కనికరం లేని దుర్మార్గుడట అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. 2007లో కాంగ్రెస్ నేత పీజీఆర్ ఆకస్మిక మరణం తర్వాత వచ్చిన ఉప ఎన్నిక ఏకగ్రీవం కాకుండా కేసీఆర్ టీఆర్ఎస్ అభ్యర్థిని నిలబెట్టారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ దుష్ట సాంప్రదాయానికి తెరదీసిన వ్యక్తి కేసీఆర్ అన్నారు. కేసీఆర్ ను కలవడానికి పీజీఆర్ కుటుంబం వెళ్తే 3 గంటల పాటు నిలబెట్టిన దుర్మార్గుడు అని ఫైర్ అయ్యారు. అయ్యాక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా శుక్రవారం సాయం సీఎం రేవంత్ వెంగళరావు డివిజన్లో పీజీఆర్ సర్కిల్ నుంచి జవహర్ నగర్ మీదుగా సాయిబాబా టెంపుల్ వరకు రోడ్ షో నిర్వహించి సాయిబాబా టెంపుల్ ఆవరణలో కార్నర్ మీటింగ్స్ పెట్టుకుంటూ, ఇది ముఖ్యమంత్రి ఇట్లా మాట్లాడుతుంటే జనాలు పద్ధతిగా చెప్పండి అని మాట్లాడతారా? నీ నాలుగకి నర్రం లేనప్పుడు ప్రజల నాలుగకి ఎందుకుంటది? నువ్వు ఒకటంటే 4 అంటారు. ఫస్ట్ మన నోరు సక్కాలు లేనప్పుడు అవతల అనొద్దు అట్లా మాట్లాడుతుర్రని. ఇప్పటి నుంచి ప్రజలు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇలాంటి పదాలు మాటలు ఆమోదయోగ్యం అని ముఖ్యమంత్రి సర్టిఫికేట్ ఇస్తుంది కాబట్టి సోషల్ మీడియా వేదికగా ఏదైనా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఈయన ఏమన్నాడు? గత ముఖ్యమంత్రిని దుర్మార్గుడు అన్నాడు. రేపు ఈయన దుర్మార్గం చేస్తే మనం కూడా అనొచ్చు దుర్మార్గుడు, దుర్మార్గ పాలన అని. మళ్ళీ దాని మీద ఎవరు కేసులు పడడానికి వీలు లేదు. కార్యకర్తలు అర్థం చేసుకోరు. ఒకనే ఎగబడిపోడు కాదు, అందరి మీదకి ఆలోచించాలి. వీళ్ళు విజ్ఞతను వ్యవహరిస్తారా లేదా అని. వరద బాధిత ఫ్యామిలీస్ కు 15,000 సాయం కలెక్టర్లు, మంత్రులను వేదికలో రెడీ చేసి ఇవ్వాలి. ఊరిస్తున్న కేబినెట్ బెర్త్, వాళ్ళకు మంత్రి పదవి ఇస్తారా? నామినేటెడ్ పోస్టా? గందరగోళంలో రాజగోపాల్, మల్రెడ్డి, బాలు నాయక్. మంత్రి పదవి కోరిన సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు నామినేటెడ్ పదవులతో సరిపెట్టిన అధిష్టానం. మిగిలినవి 2 పోస్టులు. మంత్రివర్గ ప్రక్షాళన టైంలో భర్తీ. అప్పుడే విజయశాంతి, మదన్ మోహన్, ఆది శ్రీనివాసలకు ఛాన్స్. కాబోయే అసలు మామూలుగా కాదు. 23వ రాజు పులికేసి కనుక పోరాటం చేస్తాడు చూడు, ఏమంటారు మహమ్మద్ గజీని దండయాత్ర చేస్తున్న రాజగోపాల్ రెడ్డి గారు మంత్రి పదవి కోసం. కానీ ఏది రాష్ట్రానికి 40,000 సోలార్ రూఫ్ టాప్స్ ఉచితంగా పేదలకు పంపిణీ. సోలార్ ఎనర్జీతో స్టేట్లో 80 మెగావాట్స్ విద్యుత్ ఆదా. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి లేఖ. జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీతపై కేసు. పార్టీ గుర్తుతో కూడిన ఓటర్ స్లిప్లు పంపిణీ. ఈసీకి కాంగ్రెస్ నేత సామ రామ్మోహన్ ఫిర్యాదు. ఈసీ ఆదేశాలతో బోరబండ పోలీసులు కేసు ఫైల్ అట. ఐఏఎస్ ఐపీఎస్లకు ఊరట. భూతాన్ భూముల వ్యవహారంలో సింగిల్ బెంచ్ తీర్పు కొట్టేసిన డివిజన్ బెంచ్. 2 నెలల టైం ఇవ్వండి. ఎమ్మెల్యేల అనర్హతపై విచారణ పూర్తి కాలేదు. ఇంకా 6గురిని విచారించాల్సి ఉంది. స్పీకర్ తరఫున సుప్రీంకోర్టులో అసెంబ్లీ సెక్రటరీ పిటిషన్ అట. ఖానామేట్లో మాజీ మేయర్ భూ కబ్జా. మరో బీఆర్ఎస్ లీడర్, మరికొందరు నేతలు, బంధుమిత్రులు సైతం అసైన్డ్ భూములే లక్ష్యంగా ఆక్రమణలు. ఒకరి చేతిలో 1,20,000 గజాల ప్రభుత్వ భూమి. కబ్జాకు గురైన భూమి విలువ 1,00,000 కోట్లు ఉంటుందని రెవెన్యూ అంచనా. అభివృద్ధి సంక్షేమాధికారి సభ్యసాచి ఘోష్. పథకాల అమలు సీనియర్ ఐఏఎస్ నియామకం. హెచ్ఎండిఏ ప్లాట్లకు మళ్లీ వేలం. బహిరంగ నిర్వహణ. తుర్కాంజల్, బాజ్పల్లిలో లేఅవుట్లు. రంగారెడ్డి జిల్లా 4, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 7 పార్సిల్స్. రాజీవ్ సగృహ కార్పొరేషన్ కు బాధ్యతలట. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా ప్రజా విజయోత్సవాలు. దేనికో తెలంగాణ రైజింగ్ తో పాటు తెలంగాణ ఆవిర్భావం, అభివృద్ధి అంశాలు కలగలిపి ఒక సమగ్ర ప్రణాళికతో ప్రసంగం దృష్టిని ఆకర్షించేలా ప్రజాపాలన విజయోత్సవాలు నిర్వహించాలట. అవసరం లేదు. మీ పర్సనల్ జీతాలతో పెట్టుకోరి. మా నిధులు దుర్వినియోగం చేయకురి. ఉన్న నిధులనే మీకు ఎట్లా పరిపాలించాలనో అర్థం కావట్లేదు. ఖర్చు పెట్ట రావట్లేదు. మీకు ఏం తెలవట్లేదు తలాతోక. ఇంకా ఇలాంటి
కొత్త కొత్త ఉపాయాలు చేసి మా పన్నులను వృధా చేయకూడదు దయచేసి. అమెరికా ఉద్యోగాలు కొల్లగొడుతున్నారు, భారతీయులపై ట్రంప్ ప్రభుత్వం మండిపాటు. H1B వీసాల దుర్వినియోగంపై ఆగ్రహం, ముమ్మర తనిఖీలకు నిర్ణయం. హజారుద్దీన్ అనే నేను రాష్ట్ర మంత్రిగా ప్రమాణం చేయించిన గవర్నర్. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి. చేసిన అధైర్యపడొద్దు, అండగా ఉంటాం. ఎకరాకు 10,000, మృతుల కుటుంబాలకు 5 లక్షలు. క్లౌడ్ బరస్ట్లపై దృష్టి కేంద్రీకరించండి, కేంద్రం మొండి చేయి చూపిస్తే ఊరుకోం. తమిళనాడుపై విషం చిమ్మిన మోడీ. బీహార్ వలస కార్మికులపై డీఎంకే వేధింపులకు పాల్పడుతుందని విద్వేష వ్యాఖ్యలు. తీవ్రంగా ఖండించిన స్టాలిన్, శత్రుత్వాన్ని రెచ్చగొట్టే బదులు సంక్షేమంపై దృష్టి పెట్టాలని సూచన. ప్రధాని వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్. సిపిఐఎం నేత సామినేని దారుణ హత్య, పథకం ప్రకారమే కత్తులతో దాడి. పెనుగులాటలో నిందితుని చొక్కా చినిగి రామారావు చేతిలోకి. సంఘటన స్థలాన్ని పరిశీలించిన ఖమ్మం సిపి సునీల్ దత్. ఉలిక్కిపడ్డ పాతర్లపాడు, కన్నీరు మున్నీరైన స్థానికులు. నా భర్తను కాంగ్రెస్ గుండాలే హత్య చేశారు, స్వరాజ్యం దసరా పండుగ రోజు బెదిరించి వెళ్లారు. ఆర్ఎస్ఎస్ ను నిషేధించాలి, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. 25 ఇంటర్ పరీక్షలు, 8 మంది ఐఎస్ బదిలీలు చూసాం. రిలయన్స్ అడాగ్ భారీ బ్యాంక్ మోసం, దాని విలువ 28,874 కోట్లు. అనిల్ అంబానీ గ్రూప్ పై కోబ్రా పోస్ట్ సంచలన ఆరోపణలు. ఇలాంటివి పట్టించుకోదు మన ప్రభుత్వం. నవకేరళ నవోదయం, దారిద్ర్య రహిత తొలి రాష్ట్రంగా ఘనకీర్తి. రాష్ట్ర అవతరణ దినోత్సవాన నేడు సగర్వంగా ప్రకటన. నవ తెలంగాణతో ప్రత్యేక ఇంటర్వ్యూలో సీఎం పినరాయి విజయన్. సైన్స్ అభివృద్ధిలో అమెరికాను దాటుతున్న చైనా.